యాక్సిడెంట్ అవడానికి మీరే కారణం అని, అంటే మీ బ్యాచ్ మొత్తం. తర్వాత మీడియాలో విస్తృతంగా వచ్చింది, ఎందుకంటే మీరు తాగారని, తాగి డ్రైవ్ చేసి రెక్లెస్గా, దానివల్ల యాక్సిడెంట్ చేసుకున్నారని, అంటే ఉద్దేశపూర్వకంగానే కాదు, బాధ్యతారాహిత్యంగా డ్రైవ్ చేయడం వల్ల. ఫ్రీగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి మనకి, ప్రాబ్లమే అది. నిజం తెలిసి మాట్లాడేవాడు ఒక్కడు లేడు. దొరికిందే అవకాశం కదా, ఏదో ఒకటి మాట్లాడేద్దామని మాట్లాడే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఇదే లెసన్ ఉండాలి. బ్రతికినంత కాలం ఎందుకు రాబో వీడి గురించి ఆడి గురించి మాట్లాడతారు? మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు చూసుకోండి, మీ వెనకాల మీరు చూసుకోండి. మీ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో మీకు అర్థం అవుద్ది. ఎందుకు వద్దు. నేను తాగానా, తిన్నానా, ఏం చేశానా డాక్టర్లకు తెలుసు. నేను ఆల్కహాలిక్ అయితే నాకు ఎందుకు ఇస్తారు? అనస్థిషియా ఎందుకు ఇస్తారు? నాకు సర్జరీ ఎందుకు చేస్తారు? అడగండి డాక్టర్స్ని, కిమ్స్లో అడగండి. శుభ్రంగా భోజనం చేసి కార్యక్రమం జరిగిపోయింది. కనురెప్ప అలా మూసి తెరిచేలో అయిపోయింది. ఎవ్వరి తప్పు లేదు, ఎవ్వరి ఫాల్ట్ లేదు. నాకేదో చేతబడి చేశారు, అదేదో వచ్చింది, ఆ మధ్యలో ఏదో వచ్చింది, దాన్ని మిస్ అయిపోయి ఏమీ జరగలేదు.